ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. మీ బ్రతుకులో పాపము కలతలా, మీ హృదయంలో బాధలో కన్నీరా, మీ కన్నీరంతా తుడిచివే రాజు యేసు కోసం. ఆలయంలో ప్రవేశించండి అందరూ. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. స్వార్థ గంటలనే మా ఆధ్యాత్మిక కార్యక్రమం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉందని భావిస్తూ దేవుని స్తుతిస్తున్నాం. అలాగే గత కొంతకాలంగా దావీదు ఆత్మీయ జీవితంలో నుండి అనేకమైన సంగతులు ధ్యానం చేస్తున్నాం. ఒక గొర్రెల కాపరి రాజుగా ఎంపిక కావడం, 40 సంవత్సరాల పాటు ఇశ్రాయేలీల మీద రాజుగా ఉండడం, అది దేవుని ఆశీర్వాదమే తప్ప వేరొకటి కాదు. ఓ సామాన్యుడు దావీదు ఓ సాధారణమైన వ్యక్తి, యెసయి కుమారులలో కనిష్ఠుడని, చిన్నవాడని. అలాంటి చిన్నవాడు ఎంత గొప్పవాడయ్యాడో, కనిష్ఠుడు దేవుని పని కొరకు ఎలాగూ ఎంపిక చేయబడ్డాడో, దేవుని చేతిలో ఎలాగూ వాడబడ్డాడో గతంలో మనం ధ్యానం చేశాం. అంతేకాదు, దావీదు ఆత్మీయ జీవితంలో ఉన్న అనేకమైన సత్యాలు మనం ధ్యానం చేశాం. దావీదును గురించి దేవుడైన యెహోవాయే ఇతడు నా ఇష్టానుసారి, దావీదు నా హృదయానుసారి అని చెప్పడాన్ని మనం చూచాం. అతడు నా ఉద్దేశములన్నీ సఫలపరచును అని దేవుడు సెలవిచ్చాడు. దానికి తగ్గట్టుగానే దావీదు జీవితం ఉన్నట్లుగా మనం గమనించాం. దావీదు దేవునితో అవినాభావ సంబంధాన్ని కలిగినవాడు. దావీదు మంచి భక్తిపరుడు, దావీదు ప్రార్థనాపరుడు, దావీదు సమర్పణ త్యాగం కలిగిన వాడు, దావీదు ధైర్యం కలిగిన వాడు, దేనికి భయపడేవాడు కాదు. దావీదులో ఉన్న శ్రేష్టమైన లక్షణాలు, దావీదులో ఉన్న ఆ ఉన్నతమైన లక్షణాలే దావీదును విజయాల బాట పట్టించాయి. దావీదును ఉన్నతమైన సింహాసనం మీద కూర్చుండబెట్టాయి. అలాగైతే నీవు నేను మన విశ్వాస జీవితంలో వృద్ధి చెందాలంటే, శారీరకంగా దేవుని యొక్క ఆశీర్వాదాలను మన నిత్య జీవితంలో అనుభవించాలంటే, అందుకు తగినట్టుగా మనము జీవించాలని, దావీదును పోలి మనము నడుచుకోవాలని, దావీదు గుణగణాలను మన వ్యక్తిగత జీవితాలకు అన్వయించుకోవాలని, అలవరుచుకోవాలని, దావీదు మార్గములో మనము ప్రయాణం చేయాలని గతంలో మనము ధ్యానం చేశాం. ఇది నా దావీదు జీవితంలో నుండి ఒక ప్రాముఖ్యమైన సంఘటన మనం ధ్యానం చేయబోతున్నాం. దయచేసి గమనించండి. పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 32వ వచనం నుండి 40వ వచనం వరకు చదువుదాం. బైబిల్ ఉన్నవారు దయచేసి లేఖన భాగాలు చదువుతూ ఉండగా గమనించాలని ప్రభు పేరట ప్రేమతో మనవి చేస్తున్నాను. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 32 నుండి 40వ వచనం వరకు చదువుకుందాం. ఈ ఫిలిస్తీని బట్టి ఎవరి మనస్సును కృంగ నిమిత్తము లేదు. మీ దాసుడనైన నేను వానితో పోట్లాడుదునని దావీదు సౌలుతో అనగా, సౌలు ఈ ఫిలిస్తీని ఎదుర్కొని
వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు. నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడని దావీదుతో అనెను. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, నీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండా సింహమును ఎలుగుబంటిను వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవుచుండా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపితిని. నీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితినే. జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒకదాని వలె అగుననియు, సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించుననియు చెప్పెను. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా నుండునుగాక అని దావీదుతో అనెను. పిమ్మట సౌలు తన యుద్ధ వస్త్రములను దావీదునకు ధరింపజేసి రాగి శిరస్త్రాణం ఒకటి అతనికి కట్టి యుద్ధ కవచము తొడిగించెను. ఈ సామాగ్రి దావీదునకు వాడుకలేదు గనుక తాను తొడిగిన వాటిపైన కత్తి కట్టుకొని వెళ్ళ కలిగినది లేనిది చూచుకొనిన తరువాత దావీదు, ఇవి నాకు వాడుకలేదు, వీటితో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకొని తన యొద్దనున్న చిక్కములో ఉంచుకొని ఒడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిస్తీని చేరువకు పోయెను. గొల్యాతుతో దావీదు తలపడడాన్ని ఈ భాగంలో మనం చూస్తాం. ఈ రోజున మనం అంశం బలవంతుణ్ణి జయించడం ఎలా, బలవంతుణ్ణి చంపడం ఎలా, హౌ టు కిల్ ఏ జైంట్. బలవంతుణ్ణి చంపాలంటే ఎలా, ఏం చేయాలి? మనం చదివిన వాక్య భాగాన్ని గమనించినట్లయితే ఒకానొక సమయంలో దాదాపుగా ప్రపంచ చరిత్రలో 4000 సంవత్సరాల క్రితం ఈ భూలోకములో జరిగిన ఒక సంఘటన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడింది. ఒకానొక సమయంలో దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులకు ఫిలిస్తీన్ల మధ్య ఒక భయంకరమైన పోరు జరిగింది. ఇశ్రాయేలీయులకు ఫిలిస్తీన్లకు మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. ఫిలిస్తీన్లు అనగా దేవుని ప్రజలు, ఇశ్రాయేలీయులు అనగా దేవుని ప్రజలు, దేవుని ప్రతిష్ఠిత జనాంగం. ఫిలిస్తీన్లు శరీర సంబంధులు, ఫిలిస్తీన్లు లోకానుసారులు, ఫిలిస్తీన్లు దేవుని ప్రజల శత్రువులు. అలాగైతే ఇశ్రాయేలు ప్రజలకు ఫిలిస్తీన్లకు భయంకరమైన యుద్ధం జరిగినట్లుగా ఈ భాగంలో మనం చూస్తాం. ప్రియమైన వారలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఆత్మకు శరీరానికి ఇశ్రాయేలీయులు ఆత్మ సంబంధులు, ఆత్మకు సాదృశ్యంగా ఉన్నారు. ఫిలిస్తీన్లు లోక సంబంధులు. జాగ్రత్తగా గమనిస్తే ఆత్మకు శరీరానికి నిరంతర పోరాటమే. ఒక విశ్వాసి జీవితంలో ఎప్పుడూ పోరాటమే. ఆత్మ దేవుని సంబంధమైన విషయాలను గురించి ఆలోచిస్తుండగా ఈ శరీరం, ఈ దేహం ఎప్పుడూ లోక సంబంధమైన విషయాలను గురించే ఆలోచిస్తుంది. అందుకనే ఒక విశ్వాసికి ఆత్మతో శరీరముతో నిరంతర పోరాటం జరుగుతుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇశ్రాయేలీయులకు ఫిలిస్తీన్లకు యుద్ధం జరుగుతోంది. ఏలా లోయలో ఇరు వర్గాలకు సంబంధించిన సైన్యం యుద్ధానికి సన్నద్ధం కాగా, ఒకవైపేమో ఫిలిస్తీన్లు,
మరొక వైపేమో ఇశ్రాయేలీలు యుద్ధానికి సిద్ధమై ఉన్నారు. అయితే ఆ సమయంలో ఫిలిస్తీన్లతో యుద్ధం చేయడానికి ఎవరునూ సాహసించని పరిస్థితి. దేవుని వాక్యాన్ని గమనిస్తే ఇశ్రాయేలు ప్రజలు బహుగా భీతిల్లిరి అనే మాట దేవుని వాక్యములో మనము చూస్తాం. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 11వ వచనములో సౌలును ఇశ్రాయేలీలందరూ ఆ ఫిలిస్తీని మాటలు వినినప్పుడు బహు భీతిల్లిరి. అవును ప్రిలారా, ఫిలిస్తీన్ల ప్రతినిధిగా ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు గొల్యాతు. ఫిలిస్తీన్ల సూర్యుడని గొల్యాతును గురించి బైబిల్లో మనం చదువుతాం. 6 మూల జానెడు ఎత్తు కలిగిన మహామనిషి అని గొల్యాతును గురించి చెప్పబడింది. 6 మూల జానెడు ఎత్తు అంటే ఎంత ఎత్తు గలవాడో, శారీరకంగా ఈ గొల్యాతు ఎంత బలాఢ్యుడో ఈ భాగంలో మనం గమనిస్తున్నాం. ఆ బలాఢ్యుతో యుద్ధం చేయడానికి, ఆ బలాఢ్యుని గొల్యాతును అంతమొందించడానికి, గొల్యాతును సంహరించడానికి, గొల్యాతుతో యుద్ధానికి సాహసించలేకపోయారు ఇశ్రాయేలీలు. ఫిలిస్తీన్ల సూర్యుడైన గొల్యాతును చూచి వారు భయపడి పారిపోయినట్లుగా దేవుని వాక్యములో మనము చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, యెష్షయి 3 కుమారులు యుద్ధానికి సిద్ధమయ్యారు. దావీదు అన్నలు యుద్ధానికి సిద్ధమయ్యారు. ఫిలిస్తీన్లతో పోరాడడానికి సిద్ధమయ్యారు. కానీ యుద్ధ భూమిలో కాలు మోపిన తర్వాత ఆ యుద్ధములో ఫిలిస్తీన్ల ప్రతినిధి, ఫిలిస్తీయ సూర్యుడు గొల్యాతును చూచి వారు కూడా భీతిల్లిరి, వారు కూడా భయపడి యుద్ధ భూమి నుండి పారిపోయినట్లుగా దేవుని వాక్యములో మనము చూస్తాం. అంతేకాదు, అప్పటికి ఇశ్రాయేలీల రాజుగానున్న సౌలు కూడా ఫిలిస్తీన్ల సూర్యుడు గొల్యాతును చూచి భయపడిపోయినట్లుగా మనము చూస్తాం. అలాగైతే ఈ గొల్యాతును చూచి ఇశ్రాయేలీలు భయపడ్డారు. యెష్షయి 3 కుమారులు భయపడ్డారు. సౌలు భయపడ్డాడు. అందరూ భయపడి యుద్ధ భూమి నుండి పారిపోతూ ఉండగా ఆ సమయంలో ఒక చిన్నవాడు, ఒక ఎన్నిక లేనివాడు, యెష్షయి కుమారులలో కనిష్ఠుడు ఆ స్థలానికి వచ్చాడు. ఆయన పేరే దావీదు. ద పర్పస్ ఆఫ్ కిల్లింగ్ గొల్యాత్. గొల్యాతును చంపడంలో దావీదు ఉద్దేశం ఏమై ఉన్నదో దేవుని వాక్యములో మనము చూద్దాం. అలాగైతే శరీర కార్యాలను లయపరచడములో, శరీర సంబంధిని జయించడానికి మనము ఎలాగూ సిద్ధం కావాలో దావీదు ఆత్మీయ జీవితంలో నుండి కొన్ని సంగతులు మనం ధ్యానం చేయబోతున్నాం. దావీదు గొల్యాతును చంపడం, ఫిలిస్తీన్ల సూర్యుని మీద విజయం సాధించడం, ఫిలిస్తీన్లను ఓడించడం ఈ భాగములో మనము చూస్తాం. అయితే యుద్ధములో తలపడడానికి, గొల్యాతును చంపడములో దావీదు యొక్క ఉద్దేశం, ఆయన యొక్క ఆలోచన విధానం ఏమై ఉన్నదో దేవుని వాక్యములో మనము చూద్దాం. ఒకవైపున అంతకు ముందు మనం గమనిస్తే దేవుని వాక్యములో దావీదు యుద్ధ సన్నద్ధుడు కాగా ఫిలిస్తీన్ల సూర్యుని మీదికి యుద్ధానికి వెళుతూ ఉన్న సమయంలో కొన్ని ఆర్థికపరమైన బహుమానాలు దావీదుకు ఆఫర్ చేశారు. నీవు ఫిలిస్తీన్ల సూర్యుని ఓడిస్తే, ఈ యుద్ధంలో విజయం సాధిస్తే నీకు ఆర్థికపరమైన బహుమానాలు ఇస్తామన్నారు. అయితే దావీదు వాటి కోసం ఆశపడలేదు. ఆర్థికపరమైన బహుమానాలను ఆశించిన వాడు కానే కాదు. గొల్యాతును చంపడంలో దావీదు ఉద్దేశము ఏమై ఉన్నదో దేవుని వాక్యాన్ని చూద్దాం. 17వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం 26వ వచనం. దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు
ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు? దావీదు యొక్క ఉద్దేశం గొల్యాతును చంపడంలో దావీదు యొక్క ఆలోచన ఏమైనదో ఈ భాగంలో మనము చూస్తున్నాం. ఫిలిస్తీన్ల సూర్యుడు గొల్యాతు దేవుని సైన్యాన్ని తిరస్కరించాడు. దేవుని సైన్యం, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ ఫిలిస్తీయుడు ఎంతటి వాడు అనగా దేవుని సైన్యాన్ని గొల్యాతు తిరస్కరించగా ఆ విషయంలో దావీదుకు కష్టం కలిగింది. నా జీవము కలిగిన దేవుడు, నా దేవుని సైన్యాన్ని ఇతడు ధిక్కరిస్తాడా అని దావీదు కొంత ఆవేశానికి గురైనట్లుగా ఈ భాగములో మనము చూస్తాం. అంతేకాదు 29వ వచనములో, అందుకు దావీదు, నేనేమి చేసి తిని మాట మాత్రము పలికి తినని చెప్పి 36వ వచనం, నీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితినే, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు? ఆ రోజున సింహము నోట నుండి, ఎలుగుబంటి చేతిలో నుండి నన్ను కాపాడిన, నన్ను రక్షించిన నా దేవుడైన యెహోవా ఈ ఫిలిస్తీని చేతిలో నుండి నన్ను రక్షింపడా? అవును పిల్లారా, గొల్యాతును చంపడంలో దావీదు యొక్క ఉద్దేశం దేవుని నామం మహింపరచబడాలి, దేవుని నామము గణపరచబడాలి. జీవము గల దేవుడైన యెహోవా సైన్యాన్ని తిరస్కరించిన ఈ ఫిలిస్తీయుడికి ఈ భూమి మీద ఉండడానికి వీల్లేదు. దేవుని నామ ఘనత కొరకు, దేవుని మహిమార్థమై దావీదు యుద్ధములో గొల్యాతుతో తలపడడాన్ని మనం చూస్తాం. అవును ప్రియులారా, అంత మాత్రమే కాదు, దావీదు కొత్తగా రాజుగా బాధ్యతలు స్వీకరించాడు, రాజసింహాసనాన్ని అధిష్ఠించాడు, ఇశ్రాయేలుల అధిపతి అయ్యాడు. కాబట్టి నేను ఫిలిస్తీన్లతో పోరాడాలి. నీవు ఒక దేవుని బిడ్డగా మారిన తర్వాత, దేవుని సింహాసనాన్ని అధిష్ఠించిన తర్వాత దేవుడు నీకు ఒక స్థానం ఇచ్చాడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచిరో వారందరికీ ఆయన కుమారులయ్యే అధికారం ఇవ్వబడిందని యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వాక్య భాగములో మనము చూస్తాం. అలాగైతే మనం దేవుని కుమారులం, దేవుని కుమార్తెలు, మనము దేవుని సాక్షులం, దేవుని బిడ్డలం, దేవుని ప్రతినిధులం, ఆయన పరిచారకులం, ఆయన సేవకులం, ఆయన ప్రజలం, ఆయన ఎన్నుకున్న, ఆయన ప్రతిష్ఠించుకున్న జనం మనమే. అలాగైతే దేవుడు మనలను ఎన్నుకున్నాడు కాబట్టి, దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు కాబట్టి, ఈ లోకములో ఎందరో ఏర్పరచబడలేదు. ఎంతో మంది ఈ లోకములో తమ ఇష్టానుసారముగా జీవిస్తూ ఉండగా, ఎంతో మంది ఈ లోకములో తమ ఇచ్చ వచ్చినట్లుగా బ్రతుకుతూ ఉండగా దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, దేవుడు నిన్ను పిలిచాడు, తన బిడ్డగా, తన సాక్షిగా జీవించే కృపను నీకు అనుగ్రహించాడు. అందుకే నీవు బాధ్యత కలిగి ఒక దేవుని సాక్షిగా, ఒక దేవుని బిడ్డగా, దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా, దేవుని ప్రతినిధిగా ఫిలిస్తీన్ల సూర్యుడితో పోరాడాలి. గొల్యాతు బలాఢ్యుడే కావచ్చు, గొల్యాతు గొప్పవాడే కావచ్చు, ఎత్తుగలిగిన మనిషి కావచ్చు, 6 మూల జానెడు ఎత్తుగలిగిన మహాబలాఢ్యుడే కావచ్చు. అయితే మన దేవుడైన యెహోవా అంతకంటే బలవంతుడు. మన దేవుడైన యెహోవా గొప్పవాడు. ఎంతటి బలాఢ్యుని చేతిలో నుండైనా మనల్ని కాపాడగలిగిన వాడు. ఏ సమస్య నిన్ను వెంటాడుతుందో, ఏ భయంకరమైన వ్యాధి నిన్ను వెంటాడుతుందో, ఏ భయంకరమైన శోధన నిన్ను ఆవరించిందో, ఏ భయంకరమైన సమస్య, ఈ సమస్యను నేను జయించలేను అని భయపడుతున్నావా? యెషయి కుమారులు భయపడి పారిపోయినట్లుగా, సౌలు రాజు భయపడి పారిపోయినట్లుగా, ఇశ్రాయేలీలందరూ భీతిల్లి పారిపోయినట్లుగా సమస్యను చూచి పారిపోయేవాడు విశ్వాసి కానే కాదు. విశ్వాసి ధైర్యంగా ఉంటాడు,
సమస్య వచ్చినప్పుడు సమస్యను ఓడించడానికి, సమస్యను జయించడానికి కావలసిన శక్తి సామర్థ్యాలు మన దేవుడైన యెహోవాయే మనకు అనుగ్రహిస్తాడు. దావీదు గొల్యాతును చంపడంలో దావీదు కలిగి ఉన్న ఉద్దేశం దేవుని నామం మహింపరచబడాలి, దేవుని నామం గణపరచబడాలి. జీవము గల దేవుని సైన్యాన్ని తిరస్కరించిన వాడు ఇక ఉండడానికి వీలు లేదని దావీదు ధైర్యం చేసి సాహసించి యుద్ధ భూమిలో కాలు మోపి గొల్యాతుతో తలపడడాన్ని దేవుని వాక్యములో మనము చూస్తాం. అంత మాత్రమే కాదు, గొల్యాతును చంపడానికి దావీదు అవలంబించిన విధానం, గొల్యాతును అంతమొందించడానికి, బలవంతుణ్ణి ఓడించడానికి, బలవంతునిపై జయం సాధించడానికి దావీదు అవలంబించిన విధానం ఎలాంటిదో దేవుని వాక్యములో మనము చూద్దాం. 17వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం 38 నుండి 40 వరకు మనం గమనించినట్లయితే, సౌలు తన యుద్ధ వస్త్రములను దావీదునకు ధరింపజేశాడు, రాగి శిరస్త్రాణం ఒకటి అతనికి కట్టాడు, యుద్ధ కవచము తొడిగించాడు. అయితే 39వ వచనములో ఈ సామాగ్రి దావీదునకు వాడుక లేదు. ప్రియులారా, గమనించినట్లయితే దావీదు సౌలు రాజు ధరింపజేసిన యుద్ధాభరణాలు, యుద్ధ వస్త్రాలను ధరించుకోలేదు, యుద్ధ కవచాలను ధరించుకోలేదు. దావీదు చెప్తున్నాడు 39వ వచనములో, ఇవి నాకు వాడుక లేదు, వీటిని ధరించి నేను ఫిలిస్తీన్ల సూర్యుని మీదకి వెళ్ళలేనని దావీదు తేల్చి చెప్పడాన్ని ఈ భాగములో మనము చూస్తాం. దావీదు యుద్ధ వస్త్రాలను ధరించుకొని, శిరస్త్రాణాన్ని ధరించుకొని, యుద్ధ కవచాలను తొడుక్కొని ఫిలిస్తీన్ల సూర్యుని మీదకి వెళ్ళలేదు. అయితే జాగ్రత్తగా గమనిద్దాం, దావీదు ఏ విధంగా గొల్యాతు మీదికి వెళ్ళాడు. దావీదు ఇవన్నీ వాడుకలేవు, కానీ దావీదుకు వాడుక గల వస్తువులు కొన్ని ఉన్నట్లుగా ఈ భాగంలో మనం చూస్తాం. 40వ వచనంలో దావీదు తన కర్ర చేత పట్టుకుని, దావీదు చేతిలో ఒక కర్ర మాత్రమే ఉంది, 6 అడుగుల కర్ర. ఎందుకుంది? దావీదు గొర్రెల కాపరి, కర్ర చేత పట్టుకుని గొర్రెలను తోలుకుని వెళ్ళడం దావీదుకు వాడుక. ఆ కర్ర వాడుక, కత్తి దావీదుకు వాడుక లేదు. లేక యుద్ధ వస్త్రాలు, యుద్ధ కవచాలు దావీదుకు వాడుక లేదు. అందుకనే కర్ర చేత పట్టుకున్నాడు. జాగ్రత్త, ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకొని తన యొద్దనున్న చిక్కములో ఉంచుకొని ఒడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిస్తీన్ల చేరువకు పోయెను. దావీదు యుద్ధములో గొల్యాతును చంపడానికి, గొల్యాతును అంతమొందించడానికి, బలవంతుని మీద జయము సాధించడానికి దావీదు అవలంబించిన విధానం, కర్ర చేత పట్టుకున్నాడు, ఏటి లోయలోనికి పోయాడు, 5 నున్నని రాళ్ళు తీసుకున్నాడు. ఈ 5 నున్నని రాళ్ళు ధర్మశాస్త్రానికి సాదృశ్యంగా ఉన్నాయి. ఆది కాండము, నిర్గమ కాండము, లేవియా కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండం, ఈ 5 కాండాలకు ధర్మశాస్త్రానికి సాదృశ్యంగా ఉంది. 5 నున్నని రాళ్ళు దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉన్నాయి. నున్నని రాళ్ళు, దేవుని మాటలు ఎంత నునుపైనవో, దేవుని మాటలు ఎంత శక్తి కలిగినవో. అవును ప్రియులారా, దావీదు నున్నని రాళ్ళు తీసుకున్నాడు. 5 నున్నని రాళ్ళు తీసుకొని ఒడిసెల చేత పట్టుకున్నాడు, ఏటి లోయలోకి వెళ్ళాడు. జాగ్రత్తగా గమనించినట్లయితే తర్వాత ఏం జరిగిందో 41వ వచనంలో, డాలు మోయువాడు తనకు ముందు నడువగా ఆ ఫిలిస్తీయుడు బయలుదేరి దావీదు దగ్గరకు వచ్చి 42వ వచనం, చుట్టూ పారచూచి దావీదును కనుగొని అతడు బాలుడై ఎర్రటివాడును రూపసినయ్యుండుట చూచి అతని తృణీకరించెను. ఈ గొల్యాతు దావీదును తృణీకరించాడు. దావీదు బాలుడుగా కనబడ్డాడు, ఎర్రనివాడు రూపసిగా కనబడ్డా దావీదును చూచి గొల్యాతు, ఈ పిల్లవాడు ఎంత, ఈ బాలుడు ఎంత, నా బలం ముందు ఈ చిన్నవాడు ఎంత అని దావీదును తిరస్కరించినట్లుగా, దావీదును తృణీకరించినట్లుగా దేవుని వాక్యములో మనము చూస్తాం ప్రియులారా.
అయితే జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ 5 నున్నని రాళ్ళు. రెండవదిగా మరొక సత్యాన్ని ఈ భాగంలో మనం చూస్తాం. గొల్యాతుకు 4 కుమారులు ఉన్నారని దేవుని వాక్యములో మనం చూస్తాం. ఒకవేళ దావీదు గొల్యాతుతో తలపడేటప్పుడు గొల్యాతు 4 కుమారులు కూడా గొల్యాతుతో పాటు యుద్ధానికి వస్తే గొల్యాతుతో పాటు అతని కుమారులు 4 కూడా అంతమొందించడానికి అవసరమైన 5 నున్నని రాళ్ళు దావీదు ఉంచుకున్నాడు, దగ్గరుంచుకున్నాడు. మన శత్రువుతో తలపడేటప్పుడు దేవుని బిడ్డలమైన మనము సిద్ధంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. మనకు అనేకమైన ఆభరణాలు దేవుని వాక్యములో చెప్పబడ్డాయి. యుద్ధము యెహోవాదే అన్నాడు దావీదు. ఇక గొల్యాతు మీదకి వెళ్ళాడు. గొల్యాతుతో ఒక్క రాయి వేయగానే అది నుదుట తగిలి ఒక్క దెబ్బకే గొల్యాతు యుద్ధ భూమిలో నేల కొరిగినట్లుగా దేవుని వాక్యములో మనము చూస్తాం. అలాగైతే ప్రియమైన వారలారా, ఒక్క దెబ్బకే విశ్వాసము నీలో ఉంటే, ప్రార్థనా బలము నీలో ఉంటే, ప్రార్థనా శక్తి నీలో ఉంటే ఎంతటి సమస్యనైనా జయించగలుగుతావు, ఎంతటి బలవంతునైనా ఓడించగలుగుతావు. సమస్య ఎంతటిదైనా కావచ్చు, ఎంత శక్తివంతమైనదైనా కావచ్చు, ఎంత బలమైనదైనా కావచ్చు. పెద్ద రోగం, భయంకరమైన వ్యాధి నిన్ను వెంటాడవచ్చు. దానిని జయించే శక్తి విశ్వాసము నీలో ఉంటే, ప్రార్థనా బలము నీలో ఉంటే, ప్రార్థనా శక్తి నీలో ఉంటే సమస్య ఎంతటిదైనా దానిని జయించడానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు. దావీదు చిన్నవాడే కానీ గొప్పవాడైన, ఎత్తుగలిగిన మహాబలాఢ్యుడైన గొల్యాతును అంతమొందించినట్లుగా దేవుని వాక్యములో మనము చూస్తాం. అలాగైతే ఈనాడు ఈ సందేశాన్ని, ఈ వర్తమానాన్ని వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, శత్రువుతో తలపడాలి. మనకి లోకంలో 3 రకాల శత్రువులు ఉన్నారు దేవుని వాక్య ప్రకారం గమనిస్తే. ఒకటి, ఈ లోకమే మన విరోధి, మన శత్రువు. 2, మన శరీరమే మనకు విరోధి, మనకు శత్రువు. ఈ లోక అపవాది సాతాను మనకు శత్రువు. ఒక ఆత్మీయునికి, ఒక విశ్వాసికి ఈ 3 శత్రువులతో నిరంతర పోరాటం. ఈ 3 కూడా బలాఢ్యమైనవే, గొప్పవే. ఈ లోకం గొప్పదే, సాతానుడు గొప్పవాడే, బలవంతుడే. కానీ సాతానును ఓడించగలిగిన శక్తి సామర్థ్యాలు విశ్వాసము ద్వారా నీవు పొందగలుగుతావు. ప్రార్థనా బలముతో, ప్రార్థనా శక్తితో వాటిని జయించగలుగుతాం. ప్రార్థన. మహోన్నతుడైన తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవ, మహాగణుడ, రాజులకు రాజా, ప్రభువులకు ప్రభువ, సర్వాధికారి, మీ కొందనాలు, స్తోత్రములు నాయన. 6 ముళ్ళ జానెడెత్తుగలిగిన మహాబలాఢ్యుడు గొల్యాతును అంతమొందించడానికి దావీదు ఏ విధంగా యుద్ధ భూమిలో కాలు మోపాడు. చిన్నవాడే, కనిష్ఠుడే కావచ్చు, మీ మీద ఆధారపడి వెళ్ళాడు. అవును ప్రభువ, గొల్యాతుతో తలపడటంలో దావీదు యొక్క ఉద్దేశం మీ నామం మహింపరచబడాలి. మీరేమి చేసినను దేవుని మహిమ కొరకు చేయుడని మీరు సెలవిస్తున్నారు. అవును ప్రభువ, మీ సహాయం అనుగ్రహించండి. గొల్యాతు లాంటి ఎంతోమంది శత్రువులు మా చుట్టూ ఉన్నారు, ఎన్నో సమస్యలు మా చుట్టూ ఉన్నాయి. సహాయం అనుగ్రహించమని, ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని, ప్రతి ఒక్కరి హృదయాలను మీరు శోధించమని, సమస్యల్లో, కష్టాల్లో, బాధల్లో విడుదల కలిగించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రభు యేసు మాటలే పెదవిలో